ఎవరు నిన్న మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో ఎవరు ముఖ్యమైనటువంటి పాయింట్స్ చెప్తారు? ఆత్మీయులందరికీ నమస్కారం. అయితే మనం నిన్నటి క్లాసులో నేర్చుకున్నటువంటి కర్మఫల జగత్తు, కర్మలను సృష్టించే జగత్తు. ఈ కర్మలను సృష్టించే జగత్తు అంటే నమ్మకాలు, ఆలోచనలు, నిర్ణయాలు, అందులో మోస్ట్ పవర్ఫుల్ భావనలు. ఈ భావనలు ఏ విధంగా అయితే మనం అనుకుంటామో ఆ భావనను బట్టే ఈ కర్మలని సృష్టించబడతాయి. అందులో మనకు 4 రకాలుగా ఈ కర్మలు సృష్టించబడతాయి. ఒకటి శారీరక పరంగా, మానసిక పరంగా, ఆర్థిక పరంగా, మనకున్నటువంటి సంబంధాల పరంగా. సుఖం, దుఃఖం అనేది శారీరక పరంగా, మానసిక పరంగా కూడా ఇవి వస్తూ ఉంటాయి. తర్వాత ఆర్థిక పరంగా సక్సెస్, ఫెయిల్యూర్ అనేది ఆర్థిక పరంగా సంబంధాలు. మనకు మంచి సంబంధాలు ఉంటే మంచి ఫలాలు, చెడు సంబంధాలు ఉంటే చెడు ఫలాలు. ఈ సుఖము, దుఃఖము. అనుభవించినటువంటి చెడు, సక్సెస్, ఫెయిల్యూర్, ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా కర్మ ఫలాలు. మనకు తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్ లోపల జిరాక్స్ అవుతాయి. Yes. ఏ విధంగా అయితే మీరు ఓనర్ దగ్గరికి వెళ్ళి బిల్లు తీసుకున్నప్పుడు ఆ కింద జిరాక్స్ ఏదైతే ఉంటుందో ఆ జిరాక్స్ అనేది మన లోపల ఉండిపోతానంటది. ఆ అద్భుతం. జిరాక్స్ నుంచే ఫలం అనేది, ఆ కర్మ ఫలం అనేది అనుభవించడం జరుగుతుందంట. అది ఆ యొక్క బీజం ఏతున్నో అదని బీజంగా అనుకున్నాం. మీరు అన్నటువంటి మామిడి మ్యాంగో బీజం, ఆ జిరాక్స్. Yes. ఆ బీజ ఫలం ఏతున్నో మళ్ళీ దానికి అధికారి మనమే. మొదట అవును. అనుభవించిన ఫలంతో పాటు మనం వేసిన బీజ ఫలం కూడా దాన్ని అనుభవించాల్సిందే. బీజ ఫలం ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ఆ బీజ ఫలం లోపల ఈ జన్మలైనా రావచ్చు, ఏ జన్మలైనా రావచ్చు. ఆ బీజ ఫలాలేంటి జన్మ జన్మాంతం మనకు వస్తూనే ఉంటాయని చెప్పేసి కొంచెం వరకు నాకు అర్థమైంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఫలాలు, దుఃఖాలు, కష్టాలు, నష్టాలు, ఈ సక్సెస్, ఫెయిల్యూర్లు ఈ రూపంలో ఉంటాయి. ఈ శారీరక రోగాలు, శరీరం, ఈ ఆరోగ్యం, తెలివి, ఉద్యోగం కూడా, ఉన్న ఇల్లు, మనతున్న కుటుంబ సభ్యులు, మనం నిర్మించుకున్నటువంటి ఫలాలేవి కర్మ ఫలాలే. ఈ ఫలం వలన సుఖం లేదా దుఃఖం మనం పొందడం జరుగుతుంది. ఈ తినడం, పడుకోవడం, సంతోషపడడం, ఈ భౌతికంగా చేసినటువంటి కర్మలు ఏవైతున్నాయో అవి కర్మలు కావు, కర్మ ఫలాలు. ఆ కర్మ యొక్క ఫలాలు అవి. ఈ అంతరంగంగా అనుభవించేటువంటి ఏది చేస్తున్నామో, ఆలోచిస్తున్నామో అవి అసలైన కర్మలు. అంతరంగంగా అంటే ఈ భావన రూపం లోపల ఏదైతే అవి మాత్రమే అసలైనటువంటి అంతరంగంగా చేసినటువంటి పనులు, క్రియలు. మన జీవితంలో కూడా కర్మలను సృష్టించే జగత్తులో ఏదైతే కోరుకుంటామో అదే విధంగా అది ఏ విధంగా సరే అవి కర్మఫల జగత్తులో అనుభవించాల్సింది. దానికి మినహాయింపు ఉండదు. ఆ ఫలం బీజ రూపంలో కర్మను సృష్టించే జగత్తులోకి వెళ్తుంది. కర్మఫల జగత్తులో వస్తూనే ఉంటుంది. ఆ విధంగా అందులోనే ఉంటాం అన్నట్టు. అది ఒక చక్రం లాగా. కాలచక్రం ఏతున్నదో వర్షం పడుతుంది, మళ్ళీ నీళ్లు గుజరుతాయి, మళ్ళీ చేస్తుంది. ఆ విధంగా అది కంటిన్యూషన్ ఆ విధంగానే అవుతుంది. మనకు సంతోషించే విషయం ఏంటంటే మానవునికి ఆలోచన శక్తి ఉన్నది. ఇంకా దుఃఖపడే విషయం ఏంటంటే దాని శక్తి గురించి మనకు తెలియకపోవడం. ఈ కర్మను సృష్టించే జగత్తులో మానవునికి ఉండే అర్హత ఉన్నప్పటికీ తాను తన శక్తిని తెలుసుకోక కర్మల జగత్తులోకి వెళ్ళిపోవడం, వాటికి బానిసై పోతారు అన్నట్టు. వీటి నుండి విముక్తి ఇచ్చేది మీరే. ఆ ఇచ్చేటువంటి జ్ఞానం ఏతున్నో మీ వల్లే సాధ్యం అని నేను అనుకుంటున్నాను. కర్మల సృష్టించే జగత్తు గురించి తెలియని వారు నా తలరాత అంటారు, నా అదృష్టం అంటారు, నా దురదృష్టం అంటారు, నా కర్మ ఈ విధంగా అయిపోతుందని చెప్పేసి అనుకుంటే ఉంటారు తప్ప వాస్తవంగా ఈ కర్మను సృష్టించేటువంటి జగత్తులోకి వీళ్ళు వెళ్ళకుండా అందులోపలే చిక్కుని ఆ వీటిని అనుభవించి చివరికి తన జీవితాన్ని ముగిస్తారు. మళ్ళీ ఆ కర్మలు ఈ జన్మల్లో మరి ఏ జన్మల్లో అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది అనుభవించకుండా మీరు ఆ యొక్క మంత్రదండం వేస్తున్న మంత్రదండం ఈరోజు చెప్తారని చెప్పి ఆశిస్తున్నా. ముఖ్యంగా అద్భుతం. మంత్రదండం నేను అనుకున్నది ఏంటంటే మీరు రోజు చెప్తున్నటువంటి ఈ యోగా విధానం ఏతున్నో
మన చెప్తున్న జ్ఞానం ఏతున్నదో ఈ పృథ్వీతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, పైన ఉన్నటువంటి ఆకాశతత్వం, ఈ తత్వాలు ఏదునో ఇవి కంటిన్యూషన్ గా పదే 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 ప్రాక్టీస్ చేస్తుంటే దాన్ని కొంతమేర చేరుకోవచ్చు అని చెప్పేసి కొంత జ్ఞానం అనేది వచ్చిందండి. అద్భుతం, నిన్న అద్భుతం. నాకు జరిగినటువంటి ఒక చిన్న విషయం చెప్పి పిల్లలు కూడా అడిగారు, సార్ ఇవాళ మీరు చాలా హ్యాపీగా ఉన్నారంటే నేను అనుకున్నాను ఇక మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానంతో అని చెప్పేసి నాకు అనిపించింది. వండర్ఫుల్, వండర్ఫుల్. వసుదైవ కుటుంబకం అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అన్నవి తెలుసుకున్నాం సార్ మనం. ఎస్. అంటే భగవంతుడు మనిషికి బుద్ధి శక్తిని ఇచ్చారు. మూడవ నేత్రం అంటేనే శక్తివంతమైన బుద్ధి, ఆత్మజ్ఞానం. ఎస్. ఆ కర్మలు జనన మరణ బంధనాలలో బందీ కాకుండా విముక్తి పొందాలి అంటే మనం ఈ బుద్ధి శక్తిని పెంచుకోవాలి. చెడు పనులకు ఫలితాలకు మూల కారణం ఏంటంటే స్వార్థము, రెండు నమ్మకం. ఒకటి సత్యం అంటే ఆత్మ, ఇంకోటి అసత్యం అంటే శరీరం. శరీరం అని మనం అనుకున్నప్పుడు దానికి కొన్ని హద్దులు ఉంటాయి. అంటే దానికి రూపం, మతం, ధనికుడు, పేద అని ఇన్ని హద్దులు ఉంటాయి. ఇవి అసత్య నమ్మకాలు. మనిషి ఈ నమ్మకాలతోటే బ్రతికేస్తూ ఉంటాడు. కానీ మనిషి మరణించాక శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మకి మరణం ఉండదు, కానీ శరీరం నిర్జీవంగా పడి ఉంటుంది. ఈ ఈ శరీరంతో పాటు ఈ హద్దులు రావు, మన వెంట తీసుకెళ్ళలేం. ఈ హద్దుల్ని, ఈ ఐడెంటిటీస్ ని ఇక్కడే వదిలేస్తాం మనం. ఈ అసత్యం నమ్మకాల నుంచి బయటపడి ఆత్మజ్ఞానం పొందినప్పుడే మన ఆత్మకి విముక్తి దొరుకుతుంది. ఒకసారి నేను అంటే ఈ శరీరం కాదు ఆత్మని అనే జ్ఞానం వచ్చాక కేవలం రక్త సంబంధం వాళ్ళే నా కుటుంబం వాళ్ళు బాగుండాలి అంటే ఆ కుటుంబం బాధ్యత వాళ్ళు బాగుండాలి, వాళ్ళని పెద్ద పెద్ద చదువులు చదివించాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని ఆలోచన. అంటే ఆ ఆలోచనతో మంచి అంటే శరీరం అనుకున్నప్పుడు నా రక్త సంబంధమే నా కుటుంబం పట్ల నా బాధ్యత ఇవి అని మనం అనుకుంటాం. కానీ శరీరం మనది కాదు, అంటే మనం శరీరం కాదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనం ఆలోచన విధానం చాలా అంటే విశాలంగా, మన హృదయం ఎంతో విశాలంగా ఆలోచన పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది. లోక కళ్యాణం మనం అంటే లోక కళ్యాణం కోసం మనం ఆలోచిస్తాం సార్. అద్భుతం. కానీ మనల్ని ఆత్మ అని అనుకున్నప్పుడు మన కుటుంబం వల్ల ఆత్మ కళ్యాణం కోసం కాకుండా కేవలం ఆ భౌతిక బాధ్యతల కోసమే మనం ఆలోచిస్తాము. ఎప్పుడైతే లోక కళ్యాణం కోసం ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు అని చెప్పా కదా సార్, మన ఆలోచన విధానం పెరుగుతుంది, హృదయం విశాలంగా అవుతుంది, బాధ్యత పెరుగుతుంది. దీనినే వసుదైవ కుటుంబకము అని అంటాము. అంటే నిస్వార్థంతో అందరి కళ్యాణం కోసం మనం ఆలోచించినప్పుడు, అటువంటి ఆలోచన మనం మొదలైనప్పుడు దాన్ని వసుదైవ కుటుంబకం అని అంటాం సార్. ఇంకోటి కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే కర్మ జగత్తు అంటే సూక్ష్మ జగత్తు, కర్మ ఫలాల జగత్తు అని రెండు ఉంటాయి సార్. సూక్ష్మ జగత్తు చాలా విశాలంగా ఉంటుంది. కర్మ జగత్తులో మనిషి ఎలా చిక్కుకుంటాడు అంటే మన కర్మ జగత్తులోని నమ్మకాలను బట్టి ఎట్లా అంటే కర్మ జగత్తు కాదు సార్, కర్మ జగత్ అనే అంటే సూక్ష్మ జగత్తు, కర్మ ఫలాల జగత్తు అంటేమో ఈ భౌతిక జగత్తు కదా సార్. సూక్ష్మ ఏమో చాలా విశాలమైనది. కర్మ జగత్తులో మనిషి ఎలా చిక్కుకుంటాడంటే మన కర్మ జగత్తులోని నమ్మకాలను బట్టి మన ఫలితాలు ఉంటాయి. అంటే మీరు నిన్న అది మ్యాంగో ట్రీ ఎగ్జాంపుల్ చెప్పారు కదా సార్, అది బీజం, ఆ బీజాన్ని బట్టే మనకి ఫలాలు వస్తాయి. ఇప్పుడు మన కర్మ జగత్తులో మన కర్మలు బాగా ఉంటే ఫలాలు కూడా మంచిగా ఉంటాయి.
ఇప్పుడు మనం అట్లా కాకుండా మనం భౌతిక ఇది గురించి అంటే భౌతిక జగత్తులో అవే మనం కర్మలు అని అనుకుంటున్నాం కదా సార్. అప్పుడు అట్లా అనుకున్నప్పుడు మనం 4 విధాలుగా మనం అంటే ప్రాబ్లమ్స్ కానీ హ్యాపీస్ కానీ ఉంటాయి. అదొకటి ఫిజికల్, ఒకటి మెంటల్, ఫైనాన్షియల్, రిలేషన్స్. ఈ Yes. ఫలాలని మనిషి అనుభవిస్తూ అదే సమయంలో మనకి తెలియకుండానే మన కర్మ జగత్తులో ఆ నమ్మకాల్ని మనం నాటుతూ ఉంటాం. అవి మనకి తిరిగి అవే నమ్మకాలు మనకి ఫలితాల రూపంలో ఆ, మనం అనుభవిస్తుంటాం, అవి చూస్తుంటాము. దీనిని బట్టి మనకు తెలిసేదంటే ఆ, ఈ అసలైన కర్మలు అంతరంగంలో జరిగేవి, బయటకు మనకి కనిపించేవి, మనం అనుభవించేవి కర్మ యొక్క ఫలితాలు మాత్రమే. మనిషి వీటిలో చిక్కుకొని జీవిస్తున్నాడు. ఇప్పుడు వరకు మనకు సూక్ష్మ ప్రపంచం అంటే ఏంటో తెలియకపోవటం వలన, ఆ జ్ఞానం లేని కారణంగా వాటిని ఎలా మార్చుకోవాలి, ఎలా కంట్రోల్ చేయాలి అని తెలియని కారణంగా బాహ్యంగా అనుభవించే ఫలాలనే మార్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము, విఫలం అవుతూ ఉన్నాం మనం. వీటికే దురదృష్టం, కర్మ, తలరాత, శని అని పేర్లు పెట్టుకొని బతికేస్తున్నాము. మానవుడు చాలా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే అతనికి డిసిషన్ తీసుకునే శక్తి ఉంది. అట్ ద సేమ్ టైం దుఃఖపడే విషయం ఏంటంటే ఆ శక్తి ఉన్న విషయమే అతను గుర్తించకపోవటం. తెలియదు. మనిషి ఏవైతే కర్మలు చేస్తాడో అవే ఫలితాలను అనుభవిస్తాడు. భౌతిక ప్రపంచానికి సంబంధించి ఆలోచన చేస్తే ఫలితాలు కూడా అవే వస్తాయి. అప్పుడు ఇంకా ఈ ఫలాల జగత్తులోనే బందీ అయిపోతాడు. అంటే మీరు గాడిద ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా సార్, అది ఆ Yes. ఎగ్జాంపుల్. కర్మ జగత్తులోకి ప్రవేశించనే లేడు. ఆ శక్తినే అతనికి అసలు ఉండదు. ఎందుకంటే అతని శక్తి అంతా కూడా కేవలం ఈ భౌతిక జగత్తుతో నిండిపోయి ఉంది కాబట్టి మనిషిని తను అసలు చేరుకోలేడు. ఎప్పుడైతే మన అవేర్నెస్ పెరుగుతుందో, కర్మ జగత్తు వరకు మన అవేర్నెస్ పెంచుకుంటామో, మన జీవితంలో ఏది జరిగినా బాధ్యులము మనమే అని అర్థం అవుతుంది. మన సూక్ష్మ ప్రపంచంలో ఏమి జరుగుతుందో మనకి అవేర్నెస్ ఉండటమే అంతర్ముఖం అంటే. ఇక్కడ వరకు తెలుసుకున్నాం సార్ మనం. అద్భుతం, అద్భుతం, వండర్ఫుల్. సార్ మన మన జీవితంకు కర్మ ప్రదాత మనమే, ఫలిత ప్రదాత కూడా మనమే. అంటే మనం జీవితం ఏదైతే ఉందో అది మనం సృష్టించుకున్నదే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం మనసును సరి చేసుకోవాలి. మనసును సరి చేసుకుంటే బయట పరిస్థితులు ఆటోమేటిక్గా సరి అయిపోతాయి. ఇది అర్థం చేసుకున్నా సార్. ఒక చిన్న కొటేషన్ చెప్తా సార్. అంటే మన లైఫ్ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్, నరకానిక స్వర్గానిక. గ్రేట్. అంటే ఇక్కడ చేసిన కర్మలను బట్టే మనం నరకాన్ని స్వర్గాన్ని అనుభవిస్తాం. మనలో ఉన్న నమ్మకాలు, మనలో ఉన్న శక్తి, ఏదైతే బుద్ధి ఉందో, దూరదృష్టి ఉందో, దాన్ని బట్టే మనకి స్వర్గం నరకం అనేది తెలుస్తుంది. వండర్ఫుల్, వండర్ఫుల్. ఓకే, సో ముందుకెళ్దామా? అందరూ సిద్ధమేనా? ఈ యాత్ర ఏదైతే ఉందో, మన యాత్ర, ఈ జీవన యాత్ర ఏదైతే ఉందో, అనంత జీవన యాత్ర అనంతంగా నడుస్తూ వచ్చింది. అంటే ఎన్ని జన్మలు ముందు తీసుకున్నామో, ఇంకా ముందర ఎన్ని జన్మలు ఉన్నాయో, తీసుకున్న జన్మల గురించి మనకు స్పష్టత లేదు. ఎన్ని జన్మలు తీసుకుంటూ వచ్చాం, కానీ ఇంకా ముందర ఎన్ని జన్మలు తీసుకోవాలో తీసుకోవద్దో అది నిర్ణయించే శక్తి, ఆ దిశలో పయనించే శక్తి భగవంతుడు మనకు ప్రసాదించాడు ఈ జ్ఞానం ద్వారా. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకున్న ఏంటి? మన యొక్క శక్తి ఏదైతే ఉందో, అన్నింటికంటే మానవుని దగ్గర ఉన్నటువంటి దివ్య శక్తి ఏంటి అంటే అది బుద్ధి శక్తి, ఆలోచించే శక్తి, నిర్ణయం చేసేటువంటి శక్తి. ఆ శక్తి భగవంతుడు మనకు ప్రసాదిస్తున్నాడు. ప్రసాదించినప్పుడు దానిని మనం జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా 3 విషయాల గురించి మనకు పూర్తి స్పష్టమైనటువంటి జ్ఞానం కావాలి అని మొన్న కూడా మనం చెప్పుకున్నాం. ఆ 3 విషయాలు ఏంటి? ఈ సృష్టి నాటకం ఏదైతే ఉందో, ఆ సృష్టి నాటకం ఈ 3 విషయాలతో, తత్వాలతో తయారై ఉంది. దీని గురించి ఎవరైతే సంపూర్ణ జ్ఞానం పొందుతారో వారు మాత్రమే స్థితప్రజ్ఞులు అవుతారు. స్థితప్రజ్ఞులు అంటే సచ్చిదానంద స్వరూపులు అవుతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్ కాకుండా, ఎటువంటి సమస్యల్లో కూడా
కింద పైన కాకుండా సమస్థితిలో ఉండి జీవనం సాగించేవారు, సాధన సాగించేవారు అవుతారు. అందుకని ఈ మూడింటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఏదైతే తెలుసుకుంటూ వచ్చామో దాంట్లో ముఖ్యమైనది తెలుసుకున్నది మన ఆత్మ గురించి తెలుసుకుంటూ వచ్చాం. ఆత్మ యొక్క అస్తిత్వం, మన వ్యక్తిత్వం, మనస్సు భాగం ఎంతగా తయారైంది, బుద్ధి భాగం ఎంతగా తయారైంది, బుద్ధిని శక్తిశాలిగా చేసుకోవాలంటే ఏం చేయాలి, మనస్సును తక్కువ చేసి నియంత్రించుకోవాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలని మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన ఇంకా 2 ఉన్నాయి. అదేంటి చెప్పండి, జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందా? ఎవరికి జ్ఞాపకం ఉంది? భావాలు కదా సార్. 3 తత్వాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆత్మ, ఆత్మ, పరమాత్మ, జ్ఞానతత్వం, ప్రకృతి, మాయా జగత్తు. ఎస్. ఈ 3 తత్వాల్లో మొట్టమొదట నేను ఎవరు? నేను ఆత్మను. ఆత్మను. మరియు ఆ భగవంతుడు ఎవరు? ఏ విధమైనటువంటి రూపంలో కొలిచినా కూడా మనం ఇక్కడ పరమాత్మ అని చెప్పుకుందాం. పరమాత్మ ఎలాగా ఉంటాడు, ఎటువంటి శక్తి అనేటువంటిది మనం నెక్స్ట్ సెషన్లో క్లియర్ చేసుకుంటూ వెళ్తాం. మొదట ఇప్పుడు ఆత్మ గురించి తెలుసుకుంటూ వచ్చాం. మన జీవితాన్ని శాసించే శక్తి మన వద్దే ఉంది. మన అంతరంగం ఏదైతే ఉందో బుద్ధి మరియు మనస్సు విధాలుగా విభజించబడి ఉంది అనేటువంటిది ఇన్ని రోజులు మనం చదువుకుంటూ వచ్చాం, అర్థం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇది పరమాత్ముడు జ్ఞానస్వరూపుడు, జ్ఞానసాగరుడు, భగవంతుడు జ్ఞానసాగరుడు. అదేవిధంగా ఆత్మ జ్ఞానస్వరూపమైంది. ప్రజ్ఞ అంటే జ్ఞానస్వరూపం. సర్వజ్ఞుడు పరమాత్ముడు అయినప్పుడు ఆ పరమాత్ముని యొక్క జ్ఞానాన్ని పొందుతూ మనం కూడా సర్వజ్ఞులం అవుతాం. అయితే దీంట్లో ఇది జ్ఞానస్వరూపము, జ్ఞానసాగరుడు అయింది. అయితే ఇక్కడ మెయిన్ ఏదైతే ఉందో తెలుసుకోవాల్సింది అది విలన్ గురించి, శత్రువు గురించి. ఆత్మ పరమాత్ముని మధ్య భేదాన్ని సృష్టించి భగవంతునికి దూరం చేసేటువంటి ఒక విలన్ ఉంది. ఆ విలన్ రాక్షసుడు లేదా ఆ శత్రువు. ఆ శత్రువు వల్లే మనం భగవంతునికి అనగా సత్యానికి దూరం అవుతున్నాము, మన నుండి మనం దూరం అవుతున్నాము. ఇది ఒక అద్భుతమైనటువంటి రహస్యం. విన్నారా? తెలుసా ఆ విలన్ పేరేంటో తెలుసా? మాయాలోకం. మాయాలోకం. అద్భుతం. మాయాలోకం. ఆ విలన్ పేరు మాయా. వేరే విధంగా వేరే మన రూపంలో అంతర్గతం. చెప్పండి. మన అంతర్గతం. అంతర్గతం. మనలో ప్రవేశించి మనల్ని దుఃఖపెడుతున్నటువంటి ఆ యొక్క శక్తి మాయ. మాయ అంటే భ్రమ, ఇల్యూజన్. ఈ మాయ ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా 5 తత్వాలతో తయారై ఉంది. ఏది ఈ 5 తత్వాలు? మరియు దానికి మూల కారణం. దాన్నే వేరే పేరుతో రావణుడు అని పిలవచ్చు. ఏంటి చెప్పండి? రావణుడు. రావణుడు ఏ విధంగా ఈ రావణుడు మన రాముడి నుండి అనగా మన ఆత్మారాముడు ఎవరైతే ఉన్నారో, మన ఆత్మ యొక్క సత్యస్వరూపం ఏదైతే ఉందో ఆ సత్యస్వరూపం నుంచి మనల్ని ఏ విధంగా దూరం చేస్తాడు, దీనికి మంచి ఎగ్జాంపుల్ మనం రామాయణంలో చూడవచ్చు. ఏ విధంగానైతే సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళడానికి సీతమ్మని రాముడి నుంచి దూరం చేసి తనని ఎత్తుకెళ్తాడు. ఇక్కడ చాలా బాగా ఏదైతే మనం ఇప్పటి వరకు నేర్చుకుంటున్నటువంటి, అర్థం చేసుకుంటున్నటువంటి జ్ఞానాన్ని ఇక్కడ జోడించి చూడండి. ఏ విధంగా ఇప్పుడు సీతమ్మను ఎందుకు ఎత్తుకెళ్ళాడు? ఎందుకు అంటే సీతమ్మ భ్రమలో పడింది. ఏ భ్రమలో పడింది చెప్పండి? బంగారం లేడి కదా. అటువంటిది ఏది అది ఉండదు అని తెలిసి కూడా, అటువంటిది ఏది ఉండదు అని తెలిసి కూడా ఆ భ్రమలో పడిపోయి ఇది సత్యం కావచ్చు
అని భ్రమలో పడిపోయి, అంటే మాయలో పడిపోయి అది కావాలి అనేటువంటి కోరిక జననం ఉత్పన్నమైంది మనసులో. ఏమైంది? కోరిక, నాకు అది కావాలి. అది కావాలి అనుకుని కోరుకున్నప్పుడు అది పొందాలి అంటే ఏం చేయాలి? భర్తతో చెప్పింది, నాకు అది కావాలి తీసుకొచ్చి అని చెప్పేసి. మారాం చేసింది, నాకు కానే కావాలి అని చెప్పేసి. అతడు నచ్చజెప్పినా కూడా వినలేదు. ఆ మొండిపట్టుతో ఏమైపోయింది? రాముడికి స్వయంగా వెళ్ళవలసి వచ్చింది. అలా రాముడు అంటే మన ఆత్మారాముడు ఆ సీతమ్మ దగ్గర నుండి దూరం అయిపోయాడు. అంటే మన అంతరాత్మ నుండి మనం దూరం అయిపోతున్నాం. సో ఆ విధంగా రాముడు దూరం అయిపోయినప్పుడు తన లోపల ఇంకా సందర్భాలు ఏ విధంగా ముందుకొచ్చాయి? ఇంకా సంశయం వచ్చే విధంగా రావణుడు ఏం చేశాడు అంటే, ఇంకా లక్ష్మణుడు కూడా ఉన్నాడు కదా, అతన్ని కూడా దూరం పంపించాలి అంటే ఒక సందర్భాన్ని క్రియేట్ చేయాలి. సందర్భాన్ని క్రియేట్ చేసి అక్కడి నుంచి అతనికి గాయం అయినట్లుగా, రాముడు గాయాల పాలైనట్టుగా అరుపు చేస్తూ సౌండ్ చేయడం వల్ల సీతమ్మ ఏమనుకుంది? రాముడు ఆపదలో చిక్కుకున్నాడేమో, లక్ష్మణ్ నువ్వు వెళ్ళి అన్నయ్యకు అండగా ఉండు అంటే ఏం చేశాడు లక్ష్మణుడు? ఏం చేశాడు చెప్పండి? గీత గీశాడు. చెప్పాడు, ఈ గీతలోంచి బయటకు రాకూడదు అని చెప్పేసి. అలా రాముని యొక్క ముఖ్య అంగం మన యొక్క లక్ష్మణుడు కూడా వెళ్ళిపోయాడు, సీతమ్మకి దూరం అయ్యాడు. అది ఎలా దూరం అయ్యాడు? సీతమ్మ సొంతగా నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి ఫోర్స్ చేస్తే తప్ప వెళ్ళలేదు. నేను వెళ్ళను అని అన్నా కూడా లేదు, నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పేసి తన సొంతగా పంపించేసింది. సో ఈ విధంగా సత్యానికి దూరం అయిపోయింది. అంటే సత్యత శక్తి ఏదైతే ఉందో దానికి దూరమైంది. అప్పుడు రావణుడు ఎంటర్ చేశాడు. రావణుని వేషంలో వచ్చాడా? ఎలా వచ్చాడు చెప్పండి? మారువేషంలో వచ్చాడు, సాధువు వేషంలో వచ్చాడు. వచ్చినప్పుడు ఆ సీతమ్మ అతనిని కనిపెట్టిందా? వీడు రావణుడు అని చెప్పేసి కనిపెట్టిందా? కనిపెట్టలేదు. అంటే దాని అర్థం ఏంటిది? ఎదుట ఎవరు ఉన్నారు, ఎవరొచ్చారు అనేటువంటి స్పష్టత లేకపోవడం. అంటే ఆలోచించడము మరియు నిర్ణయించే శక్తి ఆ సమయంలో పని చేయలేదు. అందుకని అతన్ని నమ్మి ఆ మాటలకి బయటకు వచ్చి గీత దాటి బయటకు రావడం వల్ల రావణుని వశమైపోయింది. స్పష్టమవుతుందా విషయం? ఎగ్జాక్ట్లీ ఇదే విధమైనటువంటి మన ఆత్మారాముని కథ. మన యొక్క ఏదైతే ఆత్మ ఉందో ఈ నుదుటి మధ్య, ఈ పైన ఉన్నటువంటిది పరమాత్ముడు. సహస్రార చక్రం ఏదైతే ఉందో పరమాత్ముడు, ఇది భగవంతుడు. ఈ ఆత్మ ఏదైతే ఉందో ఇది మన యొక్క సత్యస్వరూపం సీత. అయితే ఈ భగవంతుడు రాముడి దగ్గర ఉన్నటువంటి మన ఆత్మ సీత ఏదైతే ఉందో, మన ఆలోచనలతోనే, మన కోరికలతోనే మాయా ప్రభావితులై నెమ్మదిగా కిందకు వచ్చేస్తుంది. అంటే దూరం అవుతుంది, భగవంతునితో దూరం అవుతుంది. అలా దూరమైనప్పుడు మొట్టమొదట ఏమైంది? మాయలో, భ్రమలో పడి కోరికలు రావడం వల్ల. సో ఇక్కడ పరమాత్మునితో దూరం అవుతూ చూస్తున్నారా? ఇక్కడ కనిపిస్తుందా? ఇది పరమాత్ముడు, భగవంతుడు, సహస్రార చక్రం. ఇది ఆజ్ఞా చక్రం, మన ఆత్మ. అయితే ఇప్పుడు మనకి ఆలోచనలు, మాయకు సంబంధించినటువంటి ఆలోచనలు రావడం వల్ల, కోరికలు రావడం వల్ల మనము దూరం అయిపోతున్నాం. మొట్టమొదట అజ్ఞానం, మాయ ప్రవేశించడం వల్ల దాంతో మోహం మొదలవుతుంది, విశుద్ధ చక్రం. దాని ద్వారా లోభం మొదలవుతుంది, దాని ద్వారా క్రోధం మొదలవుతుంది, దాని ద్వారా కామం మొదలవుతుంది, ఇంకా బలపడుతుంది. ఆ విధంగా కిందకు వచ్చిన తర్వాత మూలాధార చక్రంలో ఆత్మ కిందకు వచ్చేసింది. మూలాధారంలో అనగా కుండలిని రూపంలో కిందకు వచ్చి కూర్చుంది. సో ఇక్కడ ఆత్మ ఉంది, ఇక్కడ పరమాత్ముడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు.
సత్యస్వరూపుడైనటువంటి అవ్యక్త స్వరూపుడైనటువంటి పరమాత్మ ఉన్నాడు. ఈ పరమాత్ముడు మరియు ఆత్మ మధ్యలో ఆ మాయ ఏదైతే ఉందో 5 రూపాలుగా మన చక్రాల్లో కూర్చొని ఉంది. మూలాధార చక్రంలో మన ఆత్మ కుండలిని రూపంలో కిందికి వచ్చి కూర్చొని ఉంది. మనం చెప్పుకున్నాం ఏ విధంగా అయితే శాండ్ గ్లాస్ గురించి చెప్పుకున్నాము, ఇసక గడియారం గురించి చెప్పుకున్నాము. పైన ఉన్నటువంటి శక్తి అంతా కూడా కిందకు వచ్చి చేరుకుంది. దీనినే మనం కుండలిని అని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఈ ఆత్మ యొక్క ప్రయత్నం ఏంటి అంటే, నేను పరమాత్మని చేరుకోవాలి. అంటే సత్యస్వరూపుడైనటువంటి ఆ భగవంతుణ్ణి, సదానంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు అటువంటి పరమాత్మని నేను చేరుకోవాలి. మనుషులు కూడా దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు, సాధన చేస్తున్నారు, కష్టపడుతున్నారు. వస్తు జగత్తులో ఏదైతే పొందాలనుకుంటున్నారో ఆ వాటన్నింటితో పొందాలనేది, పొందేది ఏంటి? వస్తు జగత్తులో ధనం సంపాదించినా కావాలి, ఏంటి కావాలి? ఆనందం కావాలి, సంతోషం కావాలి, శాంతి కావాలి. ఏదైనా మనుషులతో ప్రేమ పొందినా కూడా ఏం కావాలి? ఆనందం కావాలి, సంతోషం కావాలి. అంటే మనుషులందరూ కూడా తమ యొక్క ఆ పరమానందాన్ని పొందాలని ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు. కానీ అది ఎక్కడ ఉందో తెలియదు. తెలియకపోవడం వల్ల ఈ వస్తు జగత్తులోనే, మాయా జగత్తులోనే ప్రయత్నం చేస్తూ చేస్తూ అందులోనే, ఆ సుడిగుండంలోనే, ఆ ఊబిలోనే కొట్టుకుపోతున్నారు, దిగుతూ పోతున్నారు ఇంకా. ఎందుకంటే ఈ సత్య పరిచయం లేదు కాబట్టి. అయితే ఇక్కడ సమస్య ఏమైపోయింది? ఆత్మ పరమాత్మునికి దూరం అయింది. ఎందుకంటే మధ్యలో రావణుడు వచ్చాడు. ఆ రావణుడు వచ్చి మన సత్య స్వరూపం ఏదైతే ఉందో, మన పరమాత్ముడు ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మునికి దూరంగా తీసుకెళ్ళాడు, కిందకు వచ్చేసాడు. విషయం స్పష్టమవుతుందా? అవును. అయితే ఈ రావణుడు చాలా శక్తివంతుడు. మన రాముడితో, అంటే మన హీరోతో మనల్ని దూరం చేసేంత శక్తి అతని దగ్గర ఉంది. అంటే దానికి ముఖ్య కారణము మనము మాయలో ప్రభావితం కావడం. మనం మాయలో ప్రభావితం కాకపోతే మనల్ని భగవంతుడి నుండి, సత్య స్వరూపం నుండి ఎవ్వరూ కూడా దూరం చేయరు. అయితే అందుకని ఇక్కడ పరమాత్మ జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి. దానితో పాటు అజ్ఞానం ఏదైతే ఉందో, మాయ ఏదైతే ఉందో దాని యొక్క జ్ఞానం కూడా చాలా లోతుగా కావాలి. ఎందుకంటే ఆ మాయ, రావణుడు ప్రతి క్షణం మన జీవితంలో మన ఎదుట వస్తూ ఉంటాడు. ఏదో విధంగా వస్తూ ఉంటాడు. అది ఒక పరిస్థితి రూపంలో కావచ్చు, ఒక మనిషి రూపంలో కావచ్చు, లేదా వివిధ రకాలైనటువంటి సంఘటనల రూపంలో కావచ్చు. 2 విధాలుగా మాయ మన జీవితంలో ముందుకొస్తుంది. రావణుడు మన ముందుకు వస్తాడు. ఒకటి, భౌతిక ప్రపంచంలో ఒక పరిస్థితి రూపంలో వస్తాడు. ఒకటి. రెండవది, మన అంతరంగంలో ఆలోచన రూపంలో వస్తాడు. 2 విధాలుగా రావణుడు మన జీవితంలో వచ్చేటువంటి ప్రదేశం 2 ఉన్నాయి. ఒకటి, బయట వాతావరణము, పరిస్థితుల రూపంలో. రెండవది, మన అంతరంగం నుండి ప్రవేశిస్తూ నెగిటివ్, చెడు ఆలోచన రూపంలో మాయ రావడం జరుగుతుంది. అయితే ఈ మధ్య భగవంతుడు మనకి ఏమిచ్చాడు? భగవంతుడు మనకు దివ్య బుద్ధినిచ్చాడు. వచ్చిన పరిస్థితిని అర్థం చేసుకునేటువంటి దివ్య బుద్ధి ఉంటే మనము రావణుని తెలుసుకొని ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విచక్షణ జ్ఞానంతో ఆ రావణుని పైన మనం జయించవచ్చు. లేదు, మనసులో నుంచే నెగటివ్ ఆలోచనలు వస్తున్నాయి అంటే ఆ వచ్చిన ప్రతి ఆలోచన గురించి మనం ఎరుకతో ఉంటూ, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఏ ఆ మాయా ప్రలోభంతో వచ్చింది, ఈ ఆలోచనను నేను రూపమిస్తే అది నన్ను ఎలా శాసించి బంధిస్తుంది అనేటువంటి అవేర్నెస్, ఈ ఎరుకతో ఉంటే మనం లోపలనే రావణుణ్ణి జయించవచ్చు. అంటే 2 విధాలుగా, బయట నుంచి అటాక్ చేస్తున్న రావణుడు, లోపల నుండి అటాక్ చేస్తున్నా కూడా వాటిని జయించడానికి, రావణుణ్ణి, మాయను జయించడానికి మనకు భగవంతుడు ఈ దివ్య శస్త్రాన్ని ఇచ్చాడు. ఏమిటది? దివ్య బుద్ధి.
చెప్పండి, ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? ఎవరు చెప్తారు? చెప్పండి. సార్ అంటే బుద్ధి శక్తిని పెంచుకోవాలి అంటే ఫస్ట్ మనం వాటి గురించి జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఒకటి ఆత్మ, పరమాత్మ, ఇంకోటి ఆ, మాయ. ఎస్. ఈ మూడింటి గురించి మనం జ్ఞానం పెంచుకోవాలి. ఆ, అంటే మాయ అంటే ఎట్లా ఏ రూపంలో వస్తుంది అంటే ఒకటి భౌతికంగా వస్తుంది, ఇంకోటి మనకి కర్మ రూపంలో వస్తుంది. బయట నుంచి వచ్చే వాటిని మనం జయించాలి అన్నా లేకపోతే కర్మ ఆలోచన రూపంలో వచ్చే వాటిని జయించాలన్నా సరే మనకి బుద్ధి శక్తి అన్నది ఉండాలి. ఎస్. అది తెలుసుకున్నాం సార్. ఈ ఈ మధ్యలో అంటే పరమాత్ముడికి ఆత్మకి మధ్యలో జరిగే ఈ మాయని మనం జయించాలి. ఎస్. అప్పుడే మనం పరమాత్మ ఇదిలో కలుస్తాం. ఈ ఆత్మ అనేది పరమాత్మలో కలుస్తుంది. ఎస్. అది ఇంకా ఎవరు చెప్తున్నాం. చెప్తున్నారు? అద్భుతం. ఇంకా ఎవరు చెప్తున్నారు? ఇక్కడ సార్ ఆత్మ ఆత్మ నుండి పరమాత్మకి దూరం చేసే ఈ మాయ అంటే ఈ మాయ, మోహం, అన్ని క్వాలిటీస్ ఇవన్నీ మనం ఆ, పరిస్థితిని బట్టి మనకు వస్తున్నాయి సార్. ఆ మాయ వల్ల వస్తున్నాయి మనకి. ఎస్. అంటే ఇప్పుడు రావణుడిది, రాముడిది ఆ సేమ్ పెద్ద ఇద్దరు చాలా మంచి బుద్ధి గలవారే. కానీ రావణుడు వాళ్ళ కర్మల వల్ల రావణుడు అయ్యాడు. రాముడు చేసే పనుల వల్ల ఇతన్ని మనం మొక్కుతున్నాం. ఎస్. కానీ మన జీవితంలో రాముడు ఎవరు? మన జీవితంలో రావణుడు ఎవరు? పరమాత్ముడు సచ్చిదానంద స్వరూపుడు. కదా, భగవంతుడు రాముడు, మనము సీత. ఆ సీత ఏమైపోయింది? రావణ్ చెరలో చిక్కుకొని రావణుని వశం అయిపోయింది. ఎస్, మాయలో కానీ చిక్కుకొని. ఇట్లాంటి మాయలు మనకు జీవితంలో చాలా ఎదురైతాయి సార్. ప్రతి క్షణం అసలు ఉన్నదే మనం మాయా ప్రపంచంలో, చాలా అశోక ఎదురైతాయి. శోకవాటికలో ఉన్నాం ఇప్పుడు. ఆ, అర్థమవుతుందా? ఇప్పుడు ఉన్నది ఈ ప్రపంచం అంతా ఈ 5 తత్వాలతో తయారైనటువంటి ఈ ప్రపంచం అంతా కూడా మాయాలోకమే కదా, శోకవాటికనే కదా. అర్థమవుతుందా? కానీ అన్నిటినీ మనం ఫిల్టర్ చేసుకుంటాం, కానీ కుటుంబం దగ్గరకు వచ్చేసరికి కొంచెం మాయలో పడిపోతాం సార్. అదే ఎక్కువ మాయలో పడిపోతాం. అదే అదే సమస్య. మనము ఎక్కడైతే వీక్ గా ఉంటామో అక్కడే రావణుడు అటాక్ చేస్తాడు. వేరే విషయాలన్నీ ధైర్యంగా అది కరెక్ట్ కాదు ఇది అని డిసైడ్ చేసుకుంటాం. కుటుంబం దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఎక్కువ తెలుసుకుందాం మాయలో ఎలా పడిపోతాం. ఎలా అందులోంచి కూడా ఎలా బయటకు రావాలి, అది కూడా మనం తెలుసుకుందాం. అంటే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మనము నిష్పక్షపాతంగా ఏ విధంగా వ్యవహరించాలి, దాంట్లో మనం కూడా చిక్కుకోకూడదు, మరి మన బాధ్యతని కూడా పూర్తిగా నిర్వర్తించాలి. విషయం స్పష్టమవుతుందా? ఈ రహస్యమైనటువంటి జ్ఞానం స్పష్టమవుతుందా? అంటే ఇప్పుడు ఈ విలన్ గురించి మనం బాగా జ్ఞానాన్ని సంపాదించుకుంటే అప్పుడు మనకి బుద్ధి శక్తి పెరగడం స్టార్ట్ అవుతుంది కదా సార్. ఫస్ట్ విలన్ గురించి బాగా నాలెడ్జ్ రావాలన్నమాట. అద్భుతం, అద్భుతం. ఈ మూడింటి గురించి చాలా మంచి లోతైన స్పష్టమైనటువంటి జ్ఞానం ఉంటేనే మనం స్థితప్రజ్ఞులం అవుతాము. అనగా భగవంతుడు ఏ విధంగా అయితే సర్వజ్ఞుడు, ఆ విధమైనటువంటి స్థితికి వస్తాం. అప్పుడు మాత్రమే మనము ఈ రావణుణ్ణి జయించవచ్చు. చాలా శక్తివంతమైన వాడు రావణుడు, సాధారణమైనటువంటి వాడు కాదు. అందుకని మనల్ని ఏం చేస్తాడు అంటే ప్రతి క్షణం సెకండ్లో మనకు తెలియకుండానే మనల్ని ఇక్కడ నుంచి ఇక్కడ కిందకి తీసుకొస్తాడు. సెకండ్లో తెలీదు, అంతగా హిప్నటైజ్ చేస్తాడు. ఇప్పుడు ఈ 7 చక్రాలు ఏవైతే చెప్పుకున్నామో, మన శరీరంలో ముఖ్యంగా 7 గ్రంథులు ఉంటాయి. శారీరకం ఇప్పుడు మనం 2 ఉన్నాం కదా, ఒకటి శరీరము మరియు ఆత్మ. ఈ ఆత్మ యొక్క ఏవైతే సప్త చక్రాలు ఉన్నాయో ఇవి ఆత్మ యొక్క 7 దైవీ శక్తులు అన్నమాట, దైవీయ గుణాలు. ఆ గుణాలు
ఆ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో శరీరంతో ఎలా కనెక్ట్ ఉన్నాయంటే శరీరంలో 7 ముఖ్యమైనటువంటి గ్రంథులు ఉన్నాయి. ఆ గ్రంథులు ఒక్కొక్క గ్రంథి వద్ద ఒక్కొక్క మన యొక్క ఆత్మ యొక్క ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్తో అది కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆ ఎమోషన్ ఇన్బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో జ్ఞానం, ఆ జ్ఞానము తగ్గిపోవడం వల్ల మన మస్తిష్కం ఏదైతే ఉందో, బుద్ధి ఏదైతే ఉందో అది చాలా వీక్గా అయిపోయింది. సో దీనికి సంబంధించినటువంటి గ్రంథులు ఏవైతే ఉన్నాయో పిట్యూటరీ పీనియల్ గ్రంథులు అవి ఎఫెక్ట్ అవుతాయి. సో అదేవిధంగా ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంది. ఎప్పుడైతే మన ఆత్మ సన్మానం మనం పూర్తిగా క్షీణించిపోతుందో, మనలో మన ప్రతి రెస్పెక్ట్ ఏదైతే క్షీణించిపోతుందో, అప్పుడు దానికి సంబంధించినటువంటి థైరాయిడ్ గ్రంథి ఏదైతే ఉందో అది చెడుగా ప్రవర్తించడం, నెగిటివ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. సో ఈ విధంగా ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క ఆత్మ యొక్క ఎమోషన్తో కనెక్షన్ ఉంది. అది మనం ముందర ఇంకా అడ్వాన్స్లో చాలా లోతుగా తెలుసుకుందాం. కానీ ఇక్కడ మనం తెలుసుకుంటున్నది మాయ గురించి. అయితే మాయలో మొట్టమొదట మనలో ఉత్పన్నమయ్యేటువంటి ఏంటిది, మనం భ్రమింపబడినప్పుడు నేను ఆత్మను కాదు నేను శరీరం అని భ్రమలో పడినప్పుడు మొట్టమొదట ఉత్పన్నమయ్యేటువంటిది కామము, కోరికలు. ఏంటి చెప్పండి? కోరికలు. కోరికలు. సీతమ్మ మదిలో కోరిక వచ్చింది, నాకు అది కావాలి. ఎస్. ఆ తర్వాత క్రోధం వచ్చింది. ఏంటి, లక్ష్మణుడు వెళ్ళను అంటే తప్పకుండా నువ్వు వెళ్ళాల్సిందే, లేకపోతే నేను ఒప్పుకోను అని చెప్పేసి క్రోధం చేసింది. సో ఆ విధంగా క్రోధం వచ్చింది. ఆ తర్వాత లోభం, ఆ తర్వాత మోహం, ఆ తర్వాత అహంకారం. ఈ విధంగా కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు మనల్ని పరమాత్ముని వద్దకు చేరనివ్వకుండా చేస్తున్నాయి. ఇవే మాయలోకం. అది మాయాలోకం. ఇవే మన ఆధ్యాత్మిక చరిత్రల్లో, శాస్త్రాల్లో, వేదాల్లో చక్రాల రూపంలో చెప్పడం జరిగింది. ఏంటి అంటే మొట్టమొదట మనము మన పరమాత్ముని చేరుకోవాలంటే ఈ కామం అనే శత్రువు ఏదైతే ఉందో, ఊబి ఏదైతే ఉందో, సుడిగుండం ఏదైతే ఉందో దాన్ని తప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ వికారాలను, ఈ చెడు గుణాలను తప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీనినే కుండలిని జాగరణం అని చెప్పారు. అర్థమవుతుందా? సార్. మరి సార్ కుండలిని జాగరణకు చాలా మంది చాలా చెప్తారు కదా సార్. వాళ్ళు అంటే కొందరు చాలా కఠినంగా అభ్యాసం చేస్తారు. ఎందుకంటే ఈ వీటి గురించి ఏది క్లారిటీ లేదు కాబట్టి, అది క్లారిటీ లేదు. స్పష్టమైన జ్ఞానం లేదు కాబట్టి ఎవరి వద్ద తన యొక్క ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానం ద్వారా వాళ్ళు ఆ విధమైనటువంటి అభ్యాసము, ప్రయత్నము, ప్రయోగం చేస్తూ ఉంటారు. అందులో తప్పు కాదు. ఇప్పుడు మనకు కూడా ఈ జ్ఞానం దొరకక ముందు ఎన్నో విధాలైనటువంటి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే మనకి జ్ఞానం స్పష్టమవుతూ ఉంటుందో అలా స్పష్టమైన తర్వాత మనం సరి అయింది ఏది, సరికానిది ఏది అనేటువంటి స్పష్టత వచ్చిన తర్వాత మనం ఆ విషయాల్ని ఫాలో చేస్తాం. అది చాలా కష్టతరం. అసలు అన్నింటికంటే కూడా పెద్ద శత్రువు మనకు ఎవరు? అహంకారం. అహంకారం అనగా అజ్ఞానం. మొన్నటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? అహంకారం, నేను పట్టుకున్నదే రైట్, నేను నమ్మిందే రైట్. దానికి కారణం ఏంటి? ఈ శరీర యాత్రలో ఏవైతే చూశానో, విన్నానో, అనుభవం చేశానో అవే రైట్ అని చెప్పేసి పట్టుకున్నాం. అందుకని ఇంకా ఈ సత్య జ్ఞానం లేకపోవడం వల్ల మనతో మనం చాలా దూరం అయిపోయి దుఃఖాలను అనుభవిస్తున్నాము. మోహన్ గారు స్పష్టమవుతుందా? చెప్పండి, ఏం విన్నారు? మన మనస్సు అనేక విధాలుగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కోరికలు, కోపం, ఇంకా అనేక విధాలుగా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. ఎంతసేపు మనం ఎప్పుడైతే అది ఎప్పుడు స్టార్ట్ చేస్తుందంటే ఎప్పుడైతే మనలోకి మనం తొంగు చూసుకోవడానికి ట్రై చేస్తుంటామో ఆ సమయంలో వచ్చే డిస్టర్బ్ చేస్తుంది. అది ప్రపంచం ఉన్నంతసేపు అది సైలెంట్ గా ఉంటుంది. ఎప్పుడైతే మనం పరమాత్మ వెళ్ళడానికి ప్రయత్నిస్తామో ఆ సమయంలోనే గట్టిగా పట్టుకుంటుంది మనల్ని. నువ్వు వద్దు, ఇటేరా, అటు వెళ్ళకు. అది నేను రోజు అనుభవిస్తుంటాను సార్. అదే నా బాధ. ఎందుకని ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు అండి. మన ఇప్పుడు డైలీ లోకల్లో ఉంటాం. ఇప్పుడు మీరు నిన్న ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ క్లాసు త్వరగా లాగిన్ అవ్వమన్నారు. 15 నిమిషాలు లేట్గా లాగిన్ అయ్యాను. వీడియో ఆన్ చేసి సెషన్లో జాయిన్ అయ్యాక కూడా చుట్టూ ఉన్న పరిస్థితులు కొన్ని లాగుతున్నాయి నన్ను.
ఎస్. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మేము మాయా జగత్తులో బాగా చిక్కుకొని పోయినాం. 100%, 100%. ఇప్పుడు మళ్ళీ ఏదైతే మీరు చెప్తున్నారో ఏంటి, నేను మళ్ళీ మళ్ళీ మర్చిపోతున్నాను లేదా దానికి వశమైపోతున్నాను అంటే దాని అర్థం ఏంటి? మొట్టమొదట మాయ అటాక్ చేసేటువంటి ఆ స్థానం ఏదైతే ఉందో అది మనల్ని విస్మృతపరచడం. వెంటనే మనం మర్చిపోయాము అంటే కిందకు వచ్చేస్తాం. ఇదే రావణుడు చేసేటువంటి అతిపెద్ద టెస్ట్, పరీక్ష, అతిపెద్ద ప్రయోగం మన పైన. ఏంటి అంటే మొట్టమొదట మనల్ని భ్రమింపజేయాలి, మర్చిపోయేలా చేయాలి. మర్చిపోయాము అంటే వెంటనే మనం ఏం చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి అంటే మన యొక్క శక్తి తన లోపల కంట్రోల్ చేసుకున్నాడంటే ఇంకా మనకు అనుకున్నట్టుగా కాదు, ఇతరులు అనుకున్నట్టుగా చేస్తాం. విషయం స్పష్టమవుతుందా చెప్పండి? అవును, అందుకే ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉండాలి అని మనం అనుకుంటున్నాము. అయితే ఎస్, ఉండలేం. ఎందుకు అంటే భగవంతుడు పరమాత్ముడు పైన ఉన్నాడు, మనమేమో కింద ఉన్నాము, మాయ మన కింద ఉంది. ఎస్, ఈ అద్భుతమైనటువంటి రహస్యాన్ని అర్థం చేసుకోండి. భగవంతుడు పైన ఉన్నాడు, మనమేమో మధ్యలో ఉన్నాం, కింద మాయ ఉంది. అయితే ఈ మాయ చాలా బలవంతమైంది కాబట్టి మనల్ని పైనుండి కిందకి లాగడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ప్రకృతిలో ఏ వస్తువైనా కూడా మీరు పైకి విసిరేస్తే ఏమవుతుంది? సమత గారు చెప్పండి, ఏమవుతుంది? కిందనే పడుతుంది సార్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కాబట్టి. దాన్ని గురుత్వాకర్షణ శక్తి అంటారు. సో ఏ విధంగానైతే ప్రకృతిలో పైన ఉన్నటువంటి శక్తిని కిందకి లాగేటువంటి శక్తి ఉందో, పైన ఉన్నటువంటి విసిరేటటువంటి ఏ వస్తువునైనా కిందకి ఆకర్షించే శక్తి ఉందో, అదే విధంగా ఇక్కడ పైన ఉన్నటువంటి మన ఆత్మ యొక్క శక్తి కిందకి లాగే విధంగా మనల్ని ఈ భౌతిక వస్తువు జగత్ ఏదైతే ఉందో ప్రతి క్షణం ఆకర్షిస్తూ ఉంటుంది. అలా ఆకర్షించినప్పుడు ఆ మొట్టమొదటి ప్రాసెస్ ఏంటి? మన ధ్యాస అంతా బయటికి రావడానికి మొట్టమొదటి ప్రాసెస్ ఏంటి? కోరికలు ఉత్పన్నమవుతాయి, కావాలి. ఆ తర్వాత నెమ్మదిగా మరియు క్రోధము, లోభము ఇవన్నీ మొదలవుతాయి. సో ప్రకృతి చాలా శక్తివంతమైనది. ఈ ప్రకృతి 5 తత్వాలతో తయారైనటువంటి ఈ మాయా జగత్తు చాలా శక్తివంతమైనది. దాంతోనే శరీరం తయారైంది. భగవంతుడు చాలా శక్తివంతుడు, అతనితో తయారైనటువంటిది మన ఆత్మ. ఇక్కడ ఆత్మ యొక్క అంశం, పరమాత్మ యొక్క అంశము ఆత్మ, ప్రకృతి యొక్క అంశము శరీరం. అర్థం చేసుకోండి, ప్రకృతితో తయారైనటువంటిది శరీరం, పరమాత్మ యొక్క అంశము ఆత్మ. ఇవి రెండు కలిసినప్పుడు ఇది జీవాత్మ అయింది. జీవము లోపల ఆత్మ ప్రవేశించడంలో జీవాత్మ అయింది. స్పష్టమవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు ఎంతసేపు నన్ను నేను ఈ ఆత్మని మర్చిపోయి శరీరమే అనుకున్నప్పుడు ఇదేం చేస్తుంది? మాయ లాగుతూ ఉంటుంది. మన ధ్యాస అంతా కూడా దీనిలోకే వెళ్తుంది. ఎంతగా దీనిలోకి వెళ్తుందో అంతగా మనం అందులో చిక్కుకొని ఉంటాం. ప్రతి క్షణం మనలో కోరికలు ఉత్పన్నమవుతున్నాయి, క్రోధం వస్తూ ఉంటుంది, మోహం తయారవుతుంది, అహంకారం డెవలప్ అవుతూనే ఉంది. పూర్తిగా దీని వశమైపోయాం కదా. అయితే దీని ఆకర్షణ ఎక్కడి వరకైతే వ్యాపించి ఉందో, అనగా గురుత్వాకర్షణ శక్తి ఎక్కడి వరకైతే వ్యాపించి ఉందో, ఆ ఆకర్షణ శక్తి నుండి మనం ఎంతగా పైకి వెళ్తాం చూడండి. స్పేస్లో చంద్రమండలంలోకి వెళ్ళడానికి ఏం చేస్తారు? స్పేస్లో వెళ్తారు కదా. అక్కడ ఎక్కడి వరకైతే భూమి యొక్క శక్తి వ్యాపించి ఉందో, గురుత్వాకర్షణ శక్తి ఎక్కడి వరకైతే వ్యాపించి ఉందో, ఆ తర్వాత ప్రాంతంలో ప్రవేశించినప్పుడు ఇంకా అక్కడ మనిషి కింద పడతాడా? ఎందుకంటే అక్కడికి వరకు మాత్రమే ఆ ఆకర్షణ ఉంది. సో అదే విధంగా మనం ఎప్పుడైతే శరీరం అని అనుకున్నామో, ఈ శరీరం కాదు నేను ఆత్మను అనేటువంటి అభ్యాసం చేసినప్పుడు, అనగా
భగవద్గీతలో భగవంతుడు ఏదైతే చెప్పాడో ప్రతి క్షణం ఏదైతే ఉందో ఇక్కడ ధ్యాస పెట్టుకో, ఎక్కడి నుంచి అయితే మీ ఆలోచనలు మొదలవుతున్నాయో ఇక్కడి వరకు ఈ యొక్క మాయా జగత్తు యొక్క ప్రభావం ఇక్కడి వరకు వస్తుంది, ఇక్కడ పైకి రాదు. విన్నారా? మాయా జగత్తు యొక్క ప్రభావం ఇక్కడి వరకే వస్తుంది. ఇది ఆకాశతత్వం పైన ఉన్నటువంటిది. అయితే ఇక్కడ మనము ఉన్నట్లయితే ఆ మాయా జగత్తు యొక్క ఆకర్షణం నుండి దూరం అవుతాం. అంటే దాని అర్థం ఏంటి అంటే, నేను ఈ శరీరాన్ని కాదు, పంచతత్వాల శరీరాన్ని కాదు, నేను ఆత్మను, సచ్చిదానంద స్వరూపుడనేటువంటి అభ్యాసం మనం ఎంతగా చేస్తే అంతగా ఈ మాయా ప్రభావం నుండి మనం ముక్తులుగా కాగలుగుతాము. స్పష్టమవుతుందా? రిపీట్ చేయండి, ఏం చెప్పుకున్నాం? పరమాత్ముడి నుంచి వచ్చిన అంశ ఆత్మ, ఎస్. ప్రకృతి నుంచి వచ్చిన అంశం శరీరం. ఎస్. సో ఈ మాయా జగత్తు మనల్ని కోరిక రూపంలో మనల్ని ఇంకా బుద్ధిహీనులను చేస్తుంది, లాగుతుంది. ఎస్. అంటే అది దాని ప్రభావం ఎక్కడి వరకు ఉంటుంది అని అంటే, మన ఏమంటాం, ఈ కుండలి ఆత్మ ఇక్కడ ఆ కంఠం వరకు ఉంది. మన ఆత్మ వరకు మన ఆత్మ యొక్క విచక్షణతోటి దాన్ని మనం పైదాకా తీసుకెళ్ళగలుగుతామా, కింది దాకా తీసుకెళ్ళగలమా అనేది మన ఆత్మశక్తి, ఆత్మ జ్ఞానంతో చేయగలం. ఆత్మ జ్ఞానము, ఆత్మ అభ్యాసంతో మనం చేయగలుగుతాం. ఎస్, వండర్ఫుల్. ఇప్పుడు మీరు చెప్పండి, పిల్లల్లో మనది ఎక్కువగా మమత్వం ఉంటుంది కుటుంబంలో కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ పిల్లలు అంటే వాళ్ళు మనుషుల మీరు చూస్తున్నారా, ఆత్మలుగా చూస్తున్నారా? దైవ స్వరూపాలు, ఆత్మలు. ఎలా చూస్తున్నారు సవిత గారు? వాళ్ళు మనుషులుగా చూస్తున్నారా లేదా ఆత్మలుగా చూస్తున్నారా? ఈ క్లాసులు నాకైతే ఆత్మలుగా చూడాల్సిందే, మన జ్ఞానం పొందినందుకు. అంతకుముందైతే మనుషుల్లాగే చూసేవాళ్ళం. అది ఎప్పుడైతే మనం సత్యస్వరూపం అని మనం అర్థం చేసుకున్నామో, ఎదుటి వాళ్ళని కూడా సత్యస్వరూపులని అర్థం చేసుకుంటాము, అప్పుడు ఆ మాయా ప్రభావం నుండి మనం బయటకు వస్తాం. ఇది కేవలం మనల్ని అర్థం చేసుకోవడం కోసమే కాదు, ఇతరులను కూడా అర్థం చేసుకోవడానికే మనం జ్ఞానం వింటున్నాం కదా. వ్యవహారంలో ఈ జ్ఞానం రావాలి. అందుకని ఈ దృష్టి ఏదైతే సత్య జ్ఞానం ఉందో ఆ సత్య జ్ఞానం ఆధారంగా మీరు ఎదుటి వాళ్ళని చూస్తే అప్పుడు వాళ్ళ యొక్క లోపల ఉన్నటువంటి అస్తిత్వం అంతా కూడా మీకు కనిపిస్తుంది. అలా చూడనప్పుడు ఏమవుతుందంటే పైనుండి మాత్రమే మీరు చూస్తారు. ఏంటి, నాకు వాళ్ళపైన మనసు బాగుంది, ఉండాలి, ఎందుకంటే కన్న తల్లిదండ్రులు కాబట్టి తప్పకుండా ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమ గుడ్డిదైపోయి వాళ్ళని అయోగ్యులుగా తయారు చేయాలా లేక వాళ్ళని యోగ్యులుగా తయారు చేయాలా అనేటువంటిది మన బుద్ధి స్తోమత పైన ఉంటుంది, క్షమత పైన ఉంటుంది. అది నేను వాళ్ళతో ప్రేమతో ఉంటూ వాళ్ళని యోగ్యులుగా తయారు చేయాలి, ఒక బాధ్యత గల వ్యక్తులుగా తయారు చేయాలి అంటే వాళ్ళ ఆత్మను చూసినప్పుడు ఏ విషయాల గురించి కూడా మనం చింతించం. ఎప్పుడైతే మనం శరీరం అనుకున్నామో, అరే వాళ్ళకు ఈ విధంగా తయారు చేసి పెట్టాలి, వాళ్ళని ఈ విధంగా సుఖపెట్టాలి అనేటువంటి మమత్వము అక్కడ మాయ వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళని శరీరంగా అనుకున్నాం కాబట్టి. ఆత్మరూపంలో చూసుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఎందుకు అంతగా చింతిస్తున్నారు? ఎందుకు అంటే మీరు శరీరం అనుకున్నారు కదా. అది బ్లడ్ రిలేషన్, నిన్న మనం చెప్పుకున్నాం టాపిక్ బ్లడ్ రిలేషన్. అందుకనే మనం అంతగా వారి బాగు గురించి ఆలోచిస్తాం. తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళు నా వాళ్ళు. ఎప్పుడైతే మనకు ఆత్మజ్ఞానం దొరికిందో అప్పుడు నా వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు చెప్పండి? అందరూ నా వాళ్ళే. ఎంతగా నా రక్త సంబంధం గురించి నేను ఎంతగా చింతిస్తున్నానో అంతగా ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరి బాగు గురించి నేను ఎందుకు చింతించడం లేదు? ఎందుకు అంటే నేను ఈ భ్రమలో పడి ఉన్నాను, నేను శరీరం అని. అందుకని శరీరమే సత్యం కాబట్టి, శరీరంతో ఉన్న సంబంధాలే సత్యం కాబట్టి అదే నా లోకమైంది. అదే నా లోకమైనప్పుడు వారి గురించే నేను చింత చేస్తూ ఉన్నాను.
కానీ ఇప్పుడు నా లోకం మారింది. ఏంటిది? నేను సత్యస్వరూపమైనటువంటి ఆత్మని. నా అసలైన చుట్టాలు, అసలైన బంధుత్వం ఆత్మలతో ఉంది కాబట్టి, నేను వారి ఆత్మ సత్యస్వరూపాన్ని చూసినప్పుడు నేను చింతించను. అలాగని నా ప్రేమ కూడా తగ్గదు. కానీ నేను ఇంకా ఎక్కువగా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాను. వాళ్ళని యోగ్యులుగా తయారు చేస్తాను. ఎప్పుడైతే మనం మాయలో పడిపోతుంటామో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వాళ్ళ తప్పుల్ని కూడా మనం సపోర్ట్ చేస్తాం. కానీ ఎప్పుడైతే మనం బాధ్యతాయుతంగా నడుస్తామో అప్పుడు ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళని మనం సపోర్ట్ చెయ్యం. అగ్రీయా నా విషయంతో? ఈ మాటతో అగ్రీయేనా మీరందరూ? సో Yes, ఆ sir. విధంగా నడవాలి అంటే మనం సత్యస్వరూపమైనటువంటి ఆత్మలను చూడండి. సవిత గారు చెప్పండి, మీ కుటుంబంలో ఉన్న మనుషుల ఆత్మల? ఆత్మలే సార్. సచ్చిదానంద స్వరూపులు, పరమాత్మని యొక్క అంశాలు. ఆ విధంగా చూసే అభ్యాసం చేసినప్పుడు మనం దేనిలో కూడా చిక్కుకోము. సో ఈ రోజు సెషన్లో ముఖ్యమైనటువంటి సారం ఏదైతే ఉందో దాన్ని రిపీట్ చేద్దాం. లాస్ట్ చివరిలో చెప్తున్నాను. ఏంటి అంటే మాయను గురించి మనం తెలుసుకునడానికి ఈరోజు ప్రయత్నం చేశాం. ఒకటి, 2 విధాలుగా మన జీవితంలో రావణుడు అటాక్ చేస్తాడు, మాయ వస్తుంది. అది ఒకటి పరిస్థితి, సిచ్యువేషన్ రూపంలో, వ్యక్తి రూపంలో కానీ, పరిస్థితి రూపంలో కానీ, మరి ఏ విధమైనటువంటి సంఘటన రూపంలో కానీ. రెండవది మన యొక్క ఆలోచనలు, థాట్స్ రూపంలో వస్తాయి. నెగిటివ్ ఆలోచనలు, డౌట్స్, సంశయాలు, ఈ విధమైనటువంటి. తో లోపటి నుంచి వచ్చేటువంటి ఆలోచన, దాన్ని ఆపి నిర్ణయం తీసుకునేటువంటి శక్తి మనకు భగవంతుడు ఏమిచ్చాడు చెప్పండి? జ్ఞానం, బుద్ధి, దివ్య శక్తిని ఇచ్చాడు. ఇదే అసలైన శక్తి. దీంతోనే మనం ఏదైనా సాధించవచ్చు. మరియు సిచ్యువేషన్ వచ్చింది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి శక్తి భగవంతుడు మనకు దివ్య బుద్ధిని ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే బుద్ధి భ్రమించిపోయిందో, బుద్ధి పనిచేయడం మానేసిందో, అప్పుడు ఏమవుతుంది? వచ్చిన ప్రతి థాట్కి రెస్పాండ్ ఇస్తూనే ఉంటాం. ఆలోచన వచ్చింది, అదే విధంగా ప్రవర్తిస్తున్నాం. ఎందుకు అలా చేస్తున్నాం అర్థం కాదు. అది చేసి దాని ఫలితం అనుభవిస్తున్నప్పుడు కూర్చుని నేను ఎందుకు ఇలా చేశాను భగవంతుడా, నాతో ఎందుకు అయింది అని చెప్పేసి బాధపడతాం. దానికి కారణం ఏంటి? బుద్ధి భ్రమించిపోయింది. అదేవిధంగా ఒక సిచ్యువేషన్ వచ్చింది మీ ముందర, ఏదైనా పరిస్థితి, ఎందుకంటే అవి చేసుకున్న ఫలాలే కదా ఆ ఫలాలు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం నిన్న, కర్మ సిద్ధాంతం, కర్మ సృష్టి మరియు కర్మ ఫలాలు. ఇవి కర్మ సృష్టి, మనం చేసుకున్నటువంటి సంకల్పాలు మనలో నుంచి వస్తున్నాయి. మళ్ళీ కర్మ ఫలాలు, చేసుకున్నటువంటి పరిస్థితి రూపంలో కర్మ ఫలాలు వస్తుంది. ఇది వచ్చింది మన కర్మ ఫలమే. మరి ఈ ఫలాన్ని నేను భుజించనా లేక నిష్ఫలం చేసి పడేయనా అనేటువంటిది మన దగ్గర ఉండాలి. ఎవరైతే బుద్ధిని ఉపయోగిస్తున్నారో వారు ఏం చేస్తారు? వెంటనే రియాక్ట్ కారు, రెస్పాన్స్ ఇస్తారు. రియాక్ట్ ఎవరైతారు? బుద్ధి లేని వాళ్ళు రియాక్ట్ అవుతారు. వాడు ఇలా అన్నాడు కాబట్టి నేను అలా అన్నాను, వాడు అన్నాడని చెప్పి నేను అనాలా? నేను అలాంటి మూర్ఖుణ్ణి కాదు కదా. అలాంటప్పుడు నేను ఏ విధంగా ప్రవర్తించాలి? వచ్చిన పరిస్థితిని నేను ఇంకా ప్రాబ్లంగా తయారు చేసుకోవాలా లేక ఒక మంచి అవకాశంగా తయారు చేసుకోవాలా అనేటువంటిది, ఇదంతా కూడా అంటే చేసుకున్న కర్మఫలాలే మన ముందర వచ్చినప్పుడు ఆ కర్మఫలాల్ని ఇంకా పెద్ద కర్మలా తయారు చేసుకోవాలా లేక మంచి అవకాశంగా తయారు చేసుకుని నేను ముందుకు వెళ్ళనా? ఇదంతా కూడా డిపెండ్ అయ్యేది మన బుద్ధిపైనే. మరియు రావణుడు ఎవరైతే ఉన్నాడో వాడు అటాక్ చేసేది మొట్టమొదట మన బుద్ధిపైనే. అది ఒక్కటి మన బుద్ధి క్షీణించింది అంటే ఇంకా మనల్ని ఎవ్వరు కాపాడలేరు. చెప్పండి, ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం? జీనత్ గారు మీకు స్పష్టమైందా? అయింది సార్. చెప్పండి. ఇప్పుడు మనిషిని తలుచుకుంటే పాపం అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఆత్మకి మాయకి మధ్యలో ఫుట్బాల్ లాగా అంటే ఆ నాటకంలో అతను పాపం బలి పెద్ద పెద్ద ధనవంతులైనా కానీ ఈ జ్ఞానం లేకనే అల్లాడిపోతున్నారు. కోట్లు సంపాదించిన లాభం లేదు మేడం. అది క్లియర్ అయింది సార్. అంటే అసలు మనం ఫస్ట్ మనం ఈ మాయ దాని గురించి జ్ఞానం సంపాదించుకోవాలి.
బాగా అంటే సిచ్యువేషన్స్ని ప్లస్ మన థాట్స్ని అంటే మన అంటే కర్మ జగత్తులో వచ్చే థాట్స్ని బయట నుంచి వచ్చే సిచ్యువేషన్స్ని మనం క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడు మన బుద్ధి శక్తి అనేది పెరుగుతుంది సార్. మనకు ఆ శక్తి పెరగాలంటే ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, అసలు ఈ మాయ ప్రపంచం ఏంటి, జ్ఞానం బాగా సంపాదించాలి మనం అని అద్భుతం అర్థమైంది సార్ నాకు. అద్భుతం అద్భుతం. సమత గారు క్లియర్ అయిందా విషయాలు? సార్ ఇప్పుడు ఇంకొకటి క్లియర్ చిన్న అయింది. చెప్పండి జీనత్ గారు చెప్పండి. సార్ ఇంకోటి అసలు మామూలుగా అంటాం కదా సార్, అంటే ఈ మనం ఎన్నో కొటేషన్స్ చూస్తాం కదా, అది ఒకసారి క్లియర్ చేస్తారు సార్. మనం అసలు ఏ మనిషిని కూడా అసలు మనం మార్చలేము, అది మన మన భ్రమ మాత్రమే అని చెప్పి అంటూ ఉంటారు కదా సార్. అది ఇప్పుడు మరి అవును. ఆ అది అంటే చెప్పండి. ఇప్పుడు మనం ఆత్మజ్ఞానాన్ని పెంచుకున్నా కానీ, మనం ఆ ఎదుటి వాళ్ళని ఆత్మల రూపంలో చూసినా కానీ, మనం అసలు ఎదుటి వాళ్ళని ఏ విధంగా అంటే లోక కళ్యాణం అని అనుకున్నాం కదా సార్. మన ఈ అంటే విశ్వం అంతా మన కుటుంబమే. అవును. మనం లోక కళ్యాణం కోసం మనం ముందడుగు వేయాలి, ఆ ప్రయత్నాలు చేయాలని అన్నాం కదా. కానీ అసలు ఏ మనిషిని మనం మార్చలేము అని అంటారు కదా, అప్పుడు అది ఎట్లా సాధ్యం అవుతుంది సార్ మనకి? మార్చలేరు. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్‌గా ఒక మన సెషన్‌లో చెప్పాను. ఏ విధంగా అంటే, మీరు చెయ్యి పైకెత్తండి అని చెప్పేసి. ఇప్పుడు పైకెత్తండి, మీరు చెయ్యి పైకెత్తండి. రైట్ హ్యాండ్ పైకెత్తండి. కొందరు ఓకే సార్. ఎత్తారు. ఎత్తారు. కింద పెట్టండి. పెట్టారు. ఇది నేను చెప్పడం వల్ల మీరు ఎత్తారా? లేక మీరు కావాలనుకున్నారని ఎత్తారా చెప్పండి? నేను కావాలనుకున్నా కాబట్టి ఇది చేశాను నేను. కదా! మీరు కావాలనుకున్నారు కాబట్టి ఈ సెషన్ అటెండ్ చేస్తున్నారు. కానీ దానికంటే ముందు నేను కావాలనుకున్నాను కాబట్టి మీరందరూ నాతో కనెక్ట్ అయ్యారు. మేము కూడా మీ సెషన్ వినాలనుకుంటున్నాం కాబట్టి వింటున్నాం. వింటున్నారు. అంటే నేను మీ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకురావాలనుకుని ముందు నేను అనుకున్నారు. అది ఆ తర్వాత అదే సంకల్పంతో మీ వద్దకు ఆ సూచనలు వచ్చేసి మీరు మాతో కనెక్ట్ అయ్యి ఈ విధంగా మనం అవుతున్నాం. అంటే దీంట్లో నేను మిమ్మల్ని మంచి విషయాలు తెలిపి మీ జీవితంలో మంచి మార్పు తీసుకురావాలనేటువంటి సంకల్పం చేసుకున్నాను. కానీ దానికి సపోర్ట్‌గా మీరు దానికి అనుమతి ఇచ్చారు కాబట్టి, మీరు మంచిగా కావాలి అనుకున్నారు కాబట్టి, మీ లోపట ఇప్పుడు పరివర్తన వస్తుందా లేదా? వస్తుంది సార్. సో అదే విధంగా నేను ఒక వ్యక్తిని మార్చాలి అని అనుకున్నప్పుడు, ఆ వ్యక్తి లోపట కూడా ఆ మార్పు రావాలి. ఏంటి? నన్ను నేను మార్చుకోవాలి అనేటువంటిది అతనిలో వస్తే, వాళ్ళు మాత్రమే వాళ్ళ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. మన దగ్గర అధికారం లేదు వాళ్ళని మార్చాలనేటువంటిది. ఇప్పుడు నా దగ్గర కూడా ఎటువంటి అధికారం లేదు. కాకపోతే మీకు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చినప్పుడు దాన్ని మీరు అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు. సో అదే విధంగా నేను ఇతరులను మార్చేటువంటి శక్తి లేదు నా వద్ద. కానీ నేను ప్రవర్తించేటువంటి శక్తి మాత్రం నా వద్ద ఉంది. ఏ విధంగా ప్రవర్తించాలి? వచ్చినవాడు మూర్ఖుడు లేదా క్రోధంతో ఉన్నవాడైతే అతని ముందల నేను ఎలా ప్రవర్తించాలి? నేను ప్రేమ, దయ, కరుణతో ప్రవర్తిస్తే ఎదుటివాడు పూర్తిగా నాకు శరణొస్తాడు. లేదు అతన్ని అర్థం చేసుకోకుండా, నన్ను నేను కూడా అర్థం చేసుకోకుండా పరిస్థితి వశమైపోయి నేను విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు ఇంకా వాడు నాకు శత్రువు అవుతాడు. సో ఎదుటి వాళ్ళని మనము అంతరంగపూర్వకంగా మార్చాలి అన్నా, లేక మన ప్రవర్తన ద్వారా వాళ్ళని మార్చాలన్నా ఇదంతా కూడా మన లోపల ఉంది. మీరు ఎదుటి వాళ్ళకి ఆ విషయాల్ని స్పష్టంగా చెప్పగలిగితే, అర్థం చేయించగలిగితే ఎదుటి వాళ్ళు తప్పకుండా తమను తాను మంచి మనిషిలా మార్చుకుంటారు. దానికంటే ముందు మొట్టమొదట మనల్ని మనం అర్థం చేసుకొని మన సంకల్పాలు, భావనలు, మన కర్మలు, మన వ్యవహారాలన్నింటినీ మొదట మనము పరివర్తన చేసుకోవాలి. అప్పుడే ఇతరులను కూడా మనం పరివర్తన చేసేటువంటి శక్తి మన లోపల వస్తుంది. దీనికోసం ఏమన్నారంటే, శివుడు ఆజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు అని చెప్పేసి విని ఉండొచ్చు కదా. శివుడు ఆజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు అంటే దాని అర్థం ఏంటి అంటే, మన యొక్క ఆజ్ఞ లేనిది మనం ఏది కూడా మన జీవితంలో చేయలేము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమను తాము అర్థం చేసుకొని మారాలని ఎప్పటి వరకు అయితే అనుకోరో అప్పటి వరకు వాళ్ళు మారరు. వాళ్ళు ఎప్పుడు మారుతారంటే ఎదుటి వాళ్ళ ఎదుట ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల మంచి మార్పు చూసినప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళు మారుతారు.
స్పష్టమైందా జీనత్ గారు? అయింది సార్, అయింది. ఎస్. అది ఇంకా చాలా అడ్వాన్స్లో ఉంది. అది నేర్చుకోవాలి అంటే ముందట మనం నేర్చుకోవచ్చు. ఏ విధంగా ఎదుటి వాళ్ళకి చెప్పకుండా కూడా వాళ్ళని మార్చాలి అంటే అది చాలా అడ్వాన్స్ స్టేజ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సాధన చేస్తూ మనం అక్కడి వరకు చేరుకోవచ్చు. స్థితప్రజ్ఞులం కావాలి, అయితే ఎదుటోళ్ళు మారుతారు. మారుతారు. ఇవన్నీ చిత్తప్రజ్ఞలం అయితేనే ఈ సెషన్ అటెండ్ అయినందుకు ఒక Yes. రీజన్, ఫలితం ఉంటుంది కదా సార్. సగంలో yes. నేర్చుకొని ఆపేస్తే మిడిమిడి జ్ఞానం ఇంకా డేంజర్ కదా సార్. అది 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 ఇప్పుడు చూడండి, మీకోసము నేను ఎందుకు ప్రయత్నం చేయాలి చెప్పండి? మీకోసం నేను అలా కూర్చొని గంట సేపు ప్రతిరోజు ఎందుకు నేను సమయం ఇవ్వాలి చెప్పండి? నేను కరెక్ట్ సార్. ఎందుకు ఇవ్వాలి? అవసరం లేదు కదా సార్, కానీ మీ సంకల్పం అట్లా కాదు కదా. అందుకని మీ సంకల్పం ఎదుటి వాళ్ళని లో మార్పు తేవాలి అని మీది ఒక సంకల్పం. అందుకని మీ సమయం మీరంతా ఇంత ఆ, కేటాయించి మీరు మాకు సమయాన్ని ఇచ్చి ఇంత జ్ఞానాన్ని మీరు సంపాదించిన జ్ఞానాన్ని మాకు ఇంత పంచుతున్నారంటే మీ సంకల్పం అంత గొప్పగా ఉంది కాబట్టి మీరు అది చేస్తున్నారు. ఎందుకంటే నా యొక్క పరివారం గురించి నాకు టెన్షన్ ఉంది, నా కుటుంబం గురించి. మీరందరూ నా అసలైన ఆత్మ బంధువులు. ఏ విధంగానైతే మనం బ్లడ్ రిలేషన్లో ఎంతగా టెన్షన్ తీసుకుంటామో, ఎంతగా చింతిస్తామో, అంతగా నా ఆత్మ బంధువుల గురించి నాకు అంత చింత. నేను అనుకున్నప్పుడు, నా విశ్వమే పరివారం అనుకున్నప్పుడు, నా విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సమయం ఇచ్చి వాళ్ళకి అర్థం చేయించి వాళ్ళని ముందుకు నడిపించాలి, వాళ్ళలో ధైర్యం నింపాలి అనేటువంటి ఆ తపన, కోరిక. మీ సో ఈ విధంగా సంకల్పంలో స్వార్థం లేదు సార్. అది అది చూస్తున్నారు కాబట్టే నా విషయాలను మీరు వింటున్నారు. మొట్టమొదట మనిషి ఏం చేస్తాడు? ఇప్పుడు కొందరు మొదట సెషన్లో వచ్చారు. వచ్చిన తర్వాత మొదట ఏం చేస్తాడంటే మనిషి 3 విషయాల్ని చూస్తాడు. ఏంటి? ఇతను ఎవరు? ఇతనికి ఏం కావాలి? ఇతని ద్వారా మనకి ఏం దొరుకుతుంది? విన్నారా? అయితే ఈ ఈ లక్షణాలు ముందే ఏ మనిషిలో కనిపించింది అనుకోండి, అతని ద్వారా మొదటే దూరం అవుతాడు. ఎందుకంటే స్వార్థమే అన్నింటికంటే చెడ్డది కదా. ఇక్కడ నాదేది స్వార్థం లేదు. ఎందుకంటే నా అసలైన స్వార్థం ఆత్మకు సంబంధించింది, ఆత్మ కుటుంబానికి సంబంధించింది. నా సొంతంగా నాకు ఏది డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి అనేటువంటి స్వార్థమే లేదు. ఇది ఎప్పుడైతే మీరు చూస్తారో అప్పుడు మీరు భగవంతుడికి శరణవుతారు. ఇతను చెప్పేటువంటి విషయాలు సత్యమైనవి, అందుకోసం నేను ఖచ్చితంగా ఫాలో చేయాలి అని చెప్పేసి. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం బేహద్దులో, హద్దులు లేకుండా అందరి కోసం బ్రతుకుతున్నప్పుడు ప్రతి మనిషి ఆ సత్యాన్ని గుర్తిస్తాడు, అందులో ఆ మార్గం వైపు నడుస్తాడు. అదే ఇతరులను మార్చేటువంటి అత్యంత బలమైనటువంటి శక్తి. ఆ విధంగా మనం ప్రతి ఒక్కరం తయారు కావాలి. అది అంత ఈజీ కాదు, కొద్దిగా సమయం పడుతుంది. ఎందుకంటే ఈ మాయ ఏదైతే ఉందో, మనం చేసుకున్నటువంటి జన్మ కర్మ ఫలాల ఏదైతే ఉందో, అదంతా సంచిత కర్మలు అవన్నీ కూడా మన ముందుకు వస్తూ ఉంటాయి, మన లోపటి నుంచి మళ్ళీ వస్తూ ఉంటాయి. దాన్ని తెలుసుకొని ప్రతి క్షణం ఎరుకతో ఉండాలి అంటే ఎవరో ఒకరు మన వెంబడి ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అప్పుడైతేనే మనం జయించగలుగుతాం. ఓకేనా సార్, మన ఓకే. బుద్ధికి జ్ఞానాన్ని అందించాలంటే ఒక మెడిటేషన్ ద్వారానే అందించగలమా సార్? 4 విషయాలు మనం చెప్పుకున్నాం కదా. మొట్టమొదట జ్ఞానము, యోగము, భోగం. ఇవి శాశ్వతమైనటువంటి బ్రహ్మాండీయ సిద్ధాంతాలు. వీటిని ఫాలో చేస్తేనే మనం ఇది ఏదైతే మనం అనుకుంటున్నామో అది సాధించగలుగుతాం. దీనిలో ఏది కూడా ఉల్లంఘించినా మనం అది సాధించలేం. ఏ కొద్ది జ్ఞానాన్ని పొంది ఇంకా నేను పొందాను, నాకు అర్థమైపోయింది, అన్నీ తెలిసిపోయాయంటే అయిపోయినట్టే. ఇంకా వాళ్ళు ఎప్పటికీ ముందుకు వెళ్ళరు. 3వ నేత్రం మూసుకుపోతుంది. ఇంకా నేను ఎంత తెలిసినా కూడా ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి ఆ కోరికతో ఉంటే, ఆత్మకు సంబంధించినటువంటి కోరికతో ఉంటే మన 3వ నేత్రం తెరుచుకుంటుంది. ఎందుకు? ప్రతి క్షణం మనల్ని భ్రమింపజేస్తుంది, ప్రతి క్షణం మనల్ని భగవంతుడు ఎరుకతో ఉండడానికి మనకు ప్రేరణ ఇస్తాడు. అదేవిధంగా మన ధ్యాస పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది, ఎరుక పెరుగుతుంది. అదేవిధంగా మన సంబంధాలన్నీ కూడా చాలా బాగా అవుతాయి. మన అంతరాత్మతో, మరియు మనం ఉన్న సమాజంతో, ప్రకృతితో, భగవంతునితో మన సంబంధాలు చాలా బాగా అవుతాయి. శక్తిని పొందుతాం. తద్వారా మనం నిజమైన అతీంద్రియ సుఖాన్ని పొందుతాం, ఏదైతే ఆత్మ ఆనందం ఉందో. ఈ 4 ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం ఫాలో చేయాలి. ఎస్, మనం లైఫ్ లో కూడా సార్ ఇప్పుడు బాధ్యతల మధ్యలో ఉన్నాం.
ఆ బాధ్యతలన్నీ తీరేదాకా మనం అటాచ్డ్ తోనే ఉంటాం, అదే మాయలో ఉంటాం సార్. ఆ బాధ్యతలు తీరినాకనే ఒక డిటాచ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగని మనం బాధ్యతలు తీరిపోయేంత వరకు నేను ఇంకా నా ఆత్మ గురించి చేయకూడదు, ఏమి చేయకూడదు అని అనుకుంటే అది పెద్ద తప్పు. ఎందుకు? తప్పైతుంది. బాధ్యతలు నేను తీర్చాలి అంటే ఆ బాధ్యతలు ఎప్పటికీ తీరవు. చూడండి, పిల్లల బాధ్యతలు ప్రతిరోజు పెరుగుతూనే ఉంటాయి. వాళ్ళకి ఈరోజు చదివించాలి, రేపు జాబులు చేయించాలి, ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ కుమారులు ఆ. బిడ్డలు వస్తారు, వాళ్ళకి సేవ చేయాలి. అది చేస్తూ చేస్తూ ఈ బాధ్యత ఎప్పటికి కూడా తీరవు. విన్నారా? అందుకని ఆ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ దానికోసం మీరు 23 గంటలు ఇవ్వండి. 1 గంట మీ ఆత్మకు బాధ్యత ఇచ్చి దానికోసం సమయం ఇవ్వండి. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం. విన్నారా? అలాగని ఒకటే చేసి తర్వాత నేను ఒక 80-90 సంవత్సరాలు అయిన తర్వాత నేను ఈ విషయాల్ని గ్రహించడానికి సిద్ధం అవుతాను అంటే అది ఎవరి వద్ద గ్యారెంటీ లేదు. ఎప్పుడైనా టికెట్ బుక్ కావచ్చు, ఫ్లైట్ మన ఎగిరిపోవచ్చు. విన్నారా? Take off అయిపోయింది. అందుకని ఓకే, అద్భుతం. అయితే ఈరోజు విన్నటువంటి విషయాల్ని మీరు రిపీట్ చేసుకోండి. మనకి రేపు సాటర్డే, శనివారం మరియు ఆదివారం నేను మీకు చెప్పాను. శనివారం రేపు సెషన్ మనకు సేమ్ నార్మల్గా ఉంటుంది ప్రొద్దున. ఆదివారము స్పెషల్గా మనం హిందీ బ్యాచ్ మొదలు పెట్టబోతున్నాం. దానికి 9 నుంచి 10:30 వరకు ప్రొద్దున ఇంట్రో సెషన్ ఉంటుంది. అది హిందీ బ్యాచ్. మళ్ళీ మనకి సోమవారం నుంచి 6 to 7 హిందీ బ్యాచ్ కంటిన్యూగా నడుస్తుంది. అయితే మీలో మనలో ఎవరెవరైతే సిద్ధంగా ఉన్నారో, నాకు ఈ జ్ఞానాన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాలి, ఈ మాయను పూర్తిగా జయించాలి, ఆ పరమాత్మతో నేను ఏకమవ్వాలి అని మీ కోరిక ఉంటే, మనం అందరం కోరుకుంటే నేను మీకు వేరే సమయంలో అంటే ప్రొద్దున మనం 5:30 నుండి 6 వరకు అర్ధగంట నేను సమయం ఇవ్వగలుగుతాను. ఆ విధంగా మీరు కాస్త మీ గురించి శ్రద్ధ పెట్టుకొని నేను నా గురించి ఈ సమయం తీస్తాను అనుకుంటే మీకు అది ఛాన్స్ దొరుకుతుంది. ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు ఆ విధంగా చేసుకోవడానికి? అటెండ్ చాలా అవుతాను చాలా 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 అభినందనలు. మీ ఆత్మ గురించి తపన ఉన్నందుకు భగవంతుడు తప్పకుండా మన కోరిక నెరవేరుస్తాడు. రేపటి సెషన్ ఇంకా లోతుగా ఉంటుంది, దీనికి ఇంకా లోతుగా ఉంటుంది. దాన్ని అటెండ్ చేసి మళ్ళీ సండే నాడు వేరే సమయంలో మనం సెషన్ పెట్టుకుందాం. ఇప్పుడు డే నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మండే నుంచి 5:30 to 6 సార్? మండే నుంచి మన కోసం, మనందరి తెలుగు బ్యాచ్ ఏదైతే ఉందో 5:30 to 6 నడుస్తుంది, అర్ధగంట. తర్వాత 6 to 7 1 hour హిందీలో బ్యాచ్ నడుస్తుంది.